శ్లోకము 23 శక్నోతి హైవ యః సోధుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః. మన శరీరం ఉన్నప్పుడే కోరికలు, కామం మరియు కోపం, క్రోధం లాంటి భావాల తీవ్ర వేగాన్ని నియంత్రించగలిగినవాడు. అతడే నిజమైన యోగి. అతడే నిజమైన సుఖాన్ని పొందగలిగిన వ్యక్తి. శ్లోకము 24 యోంతః సుఖో అంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఆనందాన్ని బయట ప్రపంచంలో కాదు, తన అంతరంగంలోనే అనుభవించేవాడు. మనసు లోపలే శాంతిని పొందేవాడు. లోపలే జ్యోతి, జ్ఞానం, దేవత్వం చూసేవాడు. అతడే నిజమైన యోగి. అతడు చివరికి బ్రహ్మనిర్వాణం, పరమశాంతి, దైవంతో ఏకత్వం పొందుతాడు. శ్లోకము 25 లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. పాపాలు తగ్గిపోయి మనసులో ద్వంద్వాలు, ఇది మంచిదా చెడ్డదా అనే గందరగోళం తొలగిపోయి శాంతి, నియంత్రణతో జీవిస్తున్నవారు. అన్ని ప్రాణుల మంచికే పనిచేసేవారు. అటువంటి మహనీయులు బ్రహ్మనిర్వాణం, సర్వోన్నత శాంతి, ఆత్మసాక్షాత్కారం తప్పకుండా పొందుతారు. శ్లోకము 26 కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం